పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గా మారారు. సో పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా తనకు గెలిపించినటువంటి ప్రజలకి తిరిగి చేయాలనేటువంటి నిర్ణయంతో అహోరాత్రాలు శ్రమించి ప్రజా కార్యాల్లో బిజీగా ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే. ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో గెలిచింది కూటమి ప్రభుత్వం. ఇందులో మన పవన్ కళ్యాణ్ మేజర్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. పవన్ పైన నమ్మకం పెట్టుకున్న ప్రజలకి జనసేన పూర్తి విజయాన్ని అందించారు. అందుకే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టేందుకే పవన్ నిజంగా చాలానే కష్టపడుతున్నారు. దానికోసం ఎంతో ట్రై చేస్తున్నారు. అందుకే బాగా మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా దుబారా ఖర్చుని ఆయన కంట్రోల్ చేస్తున్నారు. సో తాను దుబారా ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వానికి సైతం ఇలాంటి వేస్ట్ ఖర్చులు పెట్టకూడదని క్లియర్గా అయితే సందేశాలు ఇచ్చారు. తన కోసం ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే అందులో ప్రభుత్వం తరపున ఫర్నిచర్ ఏర్పాటుకి పవన్ అంగీకరించలేదు. తానే సొంతంగా ఫర్నిచర్ తెచ్చుకున్నారు. ఇప్పుడే దాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2026 మే 31 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. పవన్ ప్రస్తుతం ఫుల్ బిజీ. డిప్యూటీ సీఎంతో పాటు 4 శాఖల మంత్రిగా ఉన్నారు. నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య పైనైనా ప్రజలు పవన్ ని ఆశ్రయించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అటు రాజకీయంగానూ క్రియాశీల శక్తిగా మారారు పవన్. జాతీయ స్థాయిలో సైతం పవన్ పరపతి పెరిగింది. అటు సినీ పరిశ్రమలు పెద్దలు తరచూ కలిసి వెళ్తున్నారు. రాజకీయ ప్రముఖుల తాకిడి సైతం అధికంగా ఉంది. అందుకే బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి తరుణంలో తన కోసం వచ్చిన వాళ్లు బొకేలతో రావద్దని పవన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాటితో ఒరిగేదేమీ లేదని, మీరు తేవాలనుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు, ఆహార పదార్థాలు తేవాలని సూచించారు పవన్. వాటితో అన్నా క్యాంటీన్స్ నిర్వహణ, అనాథ శరణాలయాల నిర్వహణకి వినియోగించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. త్వరలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించింది ప్రభుత్వం. ఆగస్ట్ 15 నుంచి క్యాంటీన్స్ తెరవాలని కసరత్తులు చేస్తున్నారు. టెండర్స్ కూడా ఈ నెల 22న పూర్తి చేయాలని చూస్తున్నారు. దీంతో బొకేలకు బదులుగా కూరగాయలు ఇస్తే అన్నా క్యాంటీన్స్ కోసం వినియోగిస్తామని, అనాథ శరణాలయాలకి కూరగాయలను పంపిస్తామని పవన్ చెప్పుకురావడం విశేషం. అందుకే పవన్ ఈ కొత్త ఆలోచన చేశారు. ఇప్పుడు బొకేల స్థానంలో కూరగాయలు, ఆహార పదార్థాలు చేయడం నిజంగా వెరైటీ ఐడియా.